మనసు ఒక అమ్మాయి మీద పడింది. ఆ అమ్మాయి వెళ్ళి ఒక మేక మీద పడింది. ఆ తర్వాత ఏం జరిగింది తెలియాలంటే లెట్స్ వెల్కమ్ హై ప్రాది అండ్ రైజింగ్ రాజశ్రీ. అలారంలో కూడా నువ్వు ఆకలి మీద ఉన్నావు తెలియాలంటారా? ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. కొత్త తరానికి పాత తరానికి మధ్యలో వారధలా పనిచేస్తున్నానండి. వీళ్ళిద్దరి మధ్యలో నేను పడుకోవటం ఎలా ఉంటుందో తెలుసా అండి? శంభుకి టీ రాజేంద్రకి మధ్యలో పడుకున్నట్టు ఉంటది. ఈడేమో చాదస్తంతో ఉంటాడు, ఈడేమో అన్నిట్లో నాదే హస్తం అంటాడు. ఏం చేయాలో అర్థం కాదు. బెడ్ కాఫీ గోక్కోటానికి గుండు లేదు కానీ కట్టప్ప కటింగ్ చేయడానికి బయలుదేరాడంట నీలాంటోడే. ఫస్ట్ టైం అనండి మా నాన్న వదిలేసి బ్యాచులర్ రూమ్ లో ఉంటున్నాను. ఫస్ట్ టైం అండి మా అమ్మను వదిలేసి బ్యాచులర్ రూమ్ లో ఉంటున్నాను. నేను మాత్రం పక్కింటి ఆంటీని వదిలేసి ఉంటున్నానంటరా. నేను అమ్మా నాన్న వదిలేసి ఉంటున్నానరా. రే అది అడి తీసాడు ఫోన్. వాడికి యూట్యూబ్ అంటే ప్రాణం. పొద్దుగాల 6 గంటలకు లేస్తాడు. వాడు చేసిన వాటికి వాడే లైకులు కొట్టుకుంటాడు. అందులో అందరూ వాడి మాటే వింటారు. వాడి వీడియోలకు వాడే యజమాని. అర్థమైందిరా, అర్థమైంది. నేను ఒక వీడియో తీసిన మీకు కుళ్ళు కదా. కుళ్ళుకోవటానికి నువ్వు చేసింది దసరా మహోత్సవం ఎమోషనల్ వీడియో కాదు, దరిద్రపు వీడియో. రాత్రి తెల్లవారులు ఏంట్రా ఆడు దుప్పట్లోంచి ఎలుగు వస్తానే ఉంది. వాడు రాత్రి ఉదయించే సూర్యుడు రా. టైప్ చేయడానికి అక్షరాలను తీసుకుని గూగుల్ అనే సెర్చ్ బాక్స్ ని తీసుకుని వేటాడడానికి బయలుదేరతారు. రాత్రిపూట రండి నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి అంటాడు. అవన్నీ పక్కన పెట్టు గాని సభాప చిగ్గేసేస్తుంది. రోజు రాత్రులు కల్లోకి నిత్యం నచ్చుందిరా. ఏం చెప్పమంట? కాసేపు బయట కూర్చో మా అబ్బాయి వస్తాడని చెప్పు. ఈలోగా కల్లోకి నేను వస్తా. ఎరా నీకేం కలలు రావా? వాడికి డ్రీములు ఉండవు, అన్ని లైవ్లే. పెళ్లి చేసేస్తే కానీ కుదురు పడ్డాము అనుకుంటున్నాను రా. పెళ్లి అయిపోయినా మనమే చాలా స్ట్రాంగ్ బాడీ. ఒరే పిచ్చోడా, వన్స్ పెళ్లి అయితే సల్మాన్ ఖాన్ అయినా చల్లబడాల్సిందే. మనం వెళ్దా కాలేజీకి? ఒరే నేను మాత్రం కాలేజీకి రానురా. ఏమైందిరా? 2 సంవత్సరాల నుంచి శ్రీముఖి లైన్ వేస్తుంటే ఆ రవిగాడిని ప్రపోజ్ చేసిందిరా. అది ట్రాప్ చేయటంలో టాప్ రా రవిగాడు. అమ్మాయిలు ఏంటంటేరా, మనం కొవ్వొత్తిలో కరిగిపోయి వాళ్ళకి వెలుగునిస్తాం, వాళ్ళు ఆ వెలుగులో ఇంకొకరిని ఎత్తుక్కుంటారు. ఎరా నీకేం గర్ల్ ఫ్రెండ్? నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండలేరా. అది ఎప్పుడు నాతోనే ఉండాలంటే నేను ఏం చేయాలరా? దాని దగ్గర 1 లక్ష రూపాయలు అప్పు చేయరా, ఎప్పుడూ నీతోనే ఉంటది. ఒరే నేను వెళ్తాను ముందు. నేను వెళ్తాను ముందు. నువ్వు ముందు వెళ్తావని అందరికీ తెలుసురా. కాదురా, స్నానం చేయడానికి వెళ్తాను. నేను మాత్రం సమోసాలు చేయడానికి, నేను స్నానం చేయడానికి వెళ్తాగా. నేను వెళ్తాను ఉండండి. నువ్వు బయట చేయరా, ఏం కాదు. అమ్మో బయట అందరూ చూడరు. అంతకంటే గొప్పగా చూసారులే. సూపర్. బాబు తలుపు తినండి, పని చేయడానికి వచ్చాను బాబు. ఏంట్రా రామ్ గోపాల్ వర్మ లక్ష్మీ ఎన్టీఆర్ లాగా శాంతీష్ దొరబాబుని పోస్టర్ పూజ ఇస్తున్నారా? శాంతి ఏంటి చేతులు గోరింటాకి ఎత్తావా? ఒరే ఆడోళ్ళే ఎందుకురా గోరింటాకి ఎత్తుకుంటారు? బాగా పండితే మంచి మొగుడు వస్తాడండి, లేకుంటే ఇలాంటి ఎదవలు వస్తారు. అరే మొగోళ్ళు ఎందుకు పెట్టుకోర్రా? మనకు పండినా పండకపోయినా మనల్ని పండ పెట్టేది వస్తుంది, మనకెందుకు? బాబు మీ అక్కగారి పెళ్లి బాగా జరిగిందండి? బాగా జరిగింది లేదే, అన్ని చెప్పాలి దీనికి. అదేంటి భోజనాలు సరిగా లేవని అందరు చెవులు కొరుకుంటున్నారు? పెసరట్టు సినిమాకి వచ్చినట్టు వస్తారనుకున్న జనాలు ఫిదా సినిమాకి వచ్చినట్టు వచ్చారు. అంతమందికి మేమాడ పెట్టేది భోజనాలు. అసలు ఈ రూమ్ లో బెడ్రూమ్ ఎక్కడుందో బాత్రూమ్ ఎక్కడుందో తేల్చుకోలేకపోతున్నా. నువ్వు మేలో ఫీమేలో మేము తేల్చుకోలేకపోతున్నాం, సర్దుకుపోవట్లా. వస్తున్నాను రా. మనకెందుకు ఇవన్నీ? అవును అవును శాంతి మాకు తెలుసులే, అంత షాక్ అవ్వద్దు కానీ చచ్చిపోయింది. ఏంట్రా అంత భయంకరంగా అరిచావు? అప్పుడెప్పుడో ధనరాజు లేడీ వేషంలో ఉన్నప్పుడు అరిచారంట అరుపు. అది మాత్రం కరెక్ట్. ఆ తులుపు తల్లి చచ్చిపోయిందిరా. నువ్వేం టెన్షన్ పడతలేదండి? మొన్న రచ్చరవి దెబ్బకి దేవుడే చచ్చిపోయాడు, ఇది చచ్చిపోతే షాకే ఉంది. పోలీసులు వస్తే మళ్ళీ మనకి. అరే నువ్వు ఆ గోతం తీసుకో, ముందు దీన్ని చైర్లో పట్టండి. పట్టు పడతాను. నన్ను జైల్లో పెడతారంటావా? ఏం పర్లేదురా, అక్కడ నీకు తోడుగా డేరా బాబా ఉంటాడు. నీ వీడియోలు ఆయనకు చూపిస్తూ ఆయన వీడియోలు నువ్వు చూసుకుంటూ కాలం గడిపేయండి.
నువ్వు భయంతో వాటేసుకోరా, మరి కసిగా వాటేసుకోకు. ఒరే నా డార్లింగ్ వచ్చిందిరా. మరి దీని మీద మనసు పడ్డాను రా, దానికి మనసు ఇచ్చాను. అది మనసా మల్లెమాల చెక్కారు ఎంతమందికి ఇవ్వడానికి? ఏ డార్లింగ్ డార్లింగ్ ఎన్ని రోజులైంది చూసి ఏం చేస్తున్నావు అమ్మలో? అయినా ఇది శ్మశానంలో సమాధులకు సున్నాలేసేలాగా ఉంది. ఇది నీ గర్ల్ ఫ్రెండ్ ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావా నువ్వు? మామూలుగా అంతరిక్షంలో రాకెట్ పైకి వెళ్ళేటప్పుడు దూరం నుంచి వస్తారు, ఇది కింద నుంచి చూసినట్టుంది. ఎవరిది ఎక్కడ కూర్చుందండి? పని మనిషి పని చేసి చేసి అలసిపోయి అలా కూర్చుండిపోయింది. కొంచెం అందమైన అమ్మాయిని పెట్టుకోవచ్చు కదరా. అందం గురించి నువ్వు చెప్తున్నావా? రచ్చరవి ఆర్పీకి చెప్పాడంట కొంచెం పిచ్చి కంట్రోల్ చేసుకోమని. అయినా పని మనిషిని ఇలా కూర్చోబెట్టారేంటి? లే పని చేయి. కాళ్ళు పట్టుకుంటే వదిలేస్తాను అనుకున్నావా? లే పని చేయవే. నువ్వు ఎందుకు వచ్చావు? ఇదిగో ఇప్పుడు మనం ఒక ఆట ఆడుకుందామా? ఓకే. ఎక్కడ డార్లింగ్? మీరు దీని పని చూడండి, అది ఇటు సైడ్ రాకుండా నేను చూసుకుంటానే. అది ఇటు సైడ్ రాకుండా ఉండే పనులు చేయి, మేము అటు సైడ్ రాకుండా ఉండే పనులు చేయకు. అరే అబ్బాయి రాజు, అరే అబ్బాయి రాజు. ఒరే మా నాన్న నరహరి వచ్చాడు రా. ఒరే ఆయనకి నాటకాలు అంటే పిచ్చిరా. నేను చేసుకుంటాను, వెళ్ళు. నువ్వు మేనేజ్ చేస్తావు. బాగున్నావా? మీరేంటి ఇప్పుడు వచ్చారు? ఎంత టెన్షన్ పడుతున్నావు? నేను టెన్షన్ పడుతుంటే నరహరను బప్పిలహరిలో ఉన్నాడు ఈడు. అంకుల్ రాండి అంకుల్, లోపలికి వెళ్ళి కాలు కడుక్కోండి మీరు. నేను టెన్షన్ పడుతున్నట్టు నాన్నగారికి ఎలా తెలిసిపోయిందిరా? నువ్వు అమ్మోరు సినిమాలో కళ్ళు చిదంబరం ఎక్స్ప్రెషన్ పెడితే ఆయనకేం ఎవరికేం తెలిసిపోద్ది. ఒకవేళ పోలీసులకు దొరికిపోతే దారిలో నన్ను బుక్ చేయరుగా? నమ్మకం లేదా? నమ్మకం లేదా? నువ్వు ప్రతిసారి ఆ నగల షాపోడు ఇచ్చి యాడ్ లాగా నమ్మకం లేదా నమ్మకం లేదా అనకరా. డార్లింగ్ ఎక్కడా ఎక్కడమ్మా దొరబాబు? దొరికావు. ఈ రూమ్ లో ఈ అమ్మాయిలు ఏంట్రా? నాటకాలు పిచ్చి కదా. అంటే అది గాంధారి క్యారెక్టర్ అంకుల్. రేపు కాలేజీలో ద్రౌపది వస్తాభరణం నాటకం వేస్తున్నావు, అది గాంధారి క్యారెక్టర్. ఓహో, మరి ధృతరాష్ట్రుడు? ఈడే ధృతరాష్ట్రుడు. కళ్ళకి గంతలు లేవు కదా? అవసరం లేదు అంకుల్, మామూలు కూడా పెద్దగా కనిపించవు. దుశ్శాసనుడు? ఇదిగో ఈడే దుశ్శాసనుడు, చీర లాగటంలో సిద్ధహస్తుడు. అయితే నేను భీముణ్ణి. ఓహో, ఓరి మధు మధోన్మ దుశ్శాసన, దారుని రోజా సంపద. రోజా సంపద రమ్యకృష్ణ సంపద కాదండి, రాజ్య సంపద. దారుని రాజ్య సంపద రంబోల ఓల 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 నా ద్రౌపది, నా ద్రౌపది. నరహరి గారు అలా చంపేశారేంటి? పోలీసులు వస్తూ దొరికిపోతావా? ఇప్పుడు ఏం చేస్తారా? మమ్మల్ని కూడా ఇరికించారు కదరా. ఇప్పుడు అవి కాదు అంకుల్, ముందు దాన్ని బయటకు పంపేయాలి. ముందు శవం కనపడకుండా చెయ్యండి రా. దీన్ని మూటగట్టి సొద్దులో పారేద్దామా? ఎందుకు బీరు వాళ్ళు పెట్టి రోజుకు చీర కట్టి చూసుకోరా. శాంతి మీది ఎక్కడ పడుకుందా? ఉండవే శాంతి. శాంతి లేచింది. ఏమైందండి? ఓ పిచ్చిదానా, పనికొచ్చే ముందు తలనొప్పి మాత్రలు అనుకుని నిద్ర మాత్రలు మింగావు. ఏంటి అది ఇప్పటిదాకా నిద్రపోయిందా? ఏంటి నిద్రపోయిందా? నిద్రపోయిందా? ఏనా జీవితాన వెలుగించేనా ఆశా నిరాశ. ఎక్స్ట్రాడినరీగా ఉంది. అరే అదిరిందే. బాగా పాడారు, అసలు ఎవరిని వదలలేదు స్కిట్ లో. బాగుంది, అది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. నాగబాబు గారు బాగా ఎంటర్ చేసావు. అది థ్యాంక్ యూ సార్. మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చావు. నీట్ గా ఉంది స్కిట్, స్టార్ట్ టు ఫినిష్ వెరీ క్లియర్, ఎంటర్టైనింగ్, వెరీ గుడ్.